యామగిరి సీమ ఆవిడ కూడా మా స్టూడెంటే. చక్కగా మంచి మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన కార్యక్రమానికి రాయవరం ఎస్ఐ గారు శ్రీ బుజ్జిబాబు గారు రావడం జరిగింది. వారికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరి తరఫున పేరెంట్స్ తరఫున స్వాగతం పలుకుతూ మరి ఈ రోజున మా పిల్లలకు కూడా ఇటీవలే ఒక 1 వీక్ బ్యాక్ అలా మాట్లాడలేదు. భోజనం టైం అయినట్టుంది. నేనైతే భోజనం చేసి వచ్చాను. కనీసం 2 గంటలు మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. చాలా సంతోషం అండి. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం, దాంట్లో పేరెంట్స్తో పాటు అధికారులుగా మాకు కూడా పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి ఇది పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఎందుకు అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇప్పుడు గతంతో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో కొంచెం పిల్లలు తగ్గడం వాస్తవమే, ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్ళడం కూడా వాస్తవమే. కానీ నిజానికి టీచర్కి నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారు, నువ్వు ఎక్కడ ఉంటావా, ప్రైవేట్ స్కూల్లో ఉంటావా లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో ఉంటావు అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కి వస్తాడు. అంటే మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అందరూ ఎవరు అంటే ఉన్న వాళ్ళలో ది బెస్ట్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని గవర్నమెంట్ టీచర్లకు ఎన్నుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ పిల్లలు తగ్గడానికి కారణం టీచర్లు అయితే కాదు. ఓన్లీ కారణం ఏంటంటే తల్లిదండ్రులకు ఒక అపోహ, ఇక్కడ చెప్పడం లేదు అక్కడ చెప్తున్నారు. ఈరోజు నేను చెప్తున్నా, ఇక్కడ ఈ మండలంలో పనిచేసే వాళ్ళని ఎవరిని అడిగినా సరే వీళ్ళంతా కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన స్టూడెంట్సే. చాలా రేర్గా ఉండొచ్చేమో ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు అనేవాళ్ళు చాలా రేర్గా ఉండొచ్చేమో. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎందుకు ఉండరు? ఖచ్చితంగా ఉంటారు. కాకపోతే ఎందుకు ఫెయిల్ అవుతుంది వ్యవస్థ, ఎక్కడ తేడా వస్తుందంటే కేవలం జవాబుదారీతనం లేదు అనే ఒక చిన్న కారణం చెప్తున్నారు. దానికి కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే ఇంతమంది వచ్చారు. నిజానికి మన తల్లిదండ్రులందరూ రావాలి, దీంట్లో కొంతమంది వచ్చారు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే గతంలో మేము చదువుకున్నప్పుడు స్కూల్లో ఒక మాస్టర్ వస్తున్నారు. ఇక్కడ తేడా ఎక్కడ జరుగుతుంది అంటే మన పిల్లల మీద మనకి ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ వాళ్ళని జీవితాలని పాడు చేసేంత ఎక్కువ ప్రేమ అయిపోయింది. కేవలం దానివల్లే టీచర్ కూడా మనకెందుకులే అనే ధోరణి రావడానికి కారణం అవుతుంది. కాబట్టి ఇలాంటి పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది మీరు ఈరోజు వచ్చి మా పిల్లవాడి పురోగతి ఎలా ఉంది, ఎలా చదువుతున్నాడు, లేకపోతే మా పిల్లవాడికి అందించే ఫుడ్ ఎలా ఉంది, వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఈ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ వాళ్ళతో తిరగడం కొన్నాళ్ళ తర్వాత వీడు కూడా అదేవిధంగా డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే ఇది మన పిల్లాడి కాదులే అనుకుంటున్నాం. ఈ డ్రగ్స్ అనేది కరోనా కన్నా చాలా డేంజర్ అయిందమ్మా. కరోనా వచ్చినట్టు గతంలో ఏం చేసేవాళ్ళం మనం, ఆ వచ్చిన వాడిని ఊరికి దూరంగానో లేకపోతే ఒక జోన్ అని పెట్టేసి ఆ జోన్లోంచి బయటకు రానిచ్చేవాళ్ళం కాదు. ఈ డ్రగ్స్ అనేవి కూడా అట్లాంటిదే. ఈరోజు ఎక్కడో మనకి దూరంగా జరుగుతుంది కదా, మన పిల్లాడికి ఏమి ఇబ్బంది లేదని మనం అనుకుంటాం. కానీ రేపు ప్రొద్దుట ఆ డ్రగ్స్ తాగిన వాడితో పాటు సావాసం చేసి మన పిల్లవాడైనా ఇబ్బంది పడవచ్చు. ఆ డ్రగ్స్ తాగిన వాడు తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చాయని గొడవ చేయొచ్చు. కాబట్టి మీకు పేరెంట్స్గా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, డ్రగ్స్ విషయమే ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఒక అరగంట తర్వాత వచ్చాడంటే ఎక్కడికి వెళ్ళడానికి మనం క్వశ్చన్ చేస్తే ఆటోమేటిక్గా వాడికి కూడా కొంత భయం ఉంటుంది. సరే ఒక అరగంట మనం ప్రశాంతంగా పని చేసుకొని ఎత్తున్నాడనే భావనలో మీరు ఉంటున్నారు, లేకపోతే మనం ప్రశాంతంగా టీవీ సీరియల్ చూడనిస్తున్నారు, ముద్దమందారం, కన్యాశుల్కాలు అయ్యే ఉంటాయి కదా, ఇవన్నీ చూడనిస్తున్నాడనే ఆలోచనలో మీరు ఉంటున్నారు. వాడు చెక్కబెట్టే వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. ఎప్పుడైనా ఇలాంటి కేసుల్లో పట్టుబడి స్టేషన్కి తీసుకొస్తే నా కొడుకు ఇలాంటి పని చేశాడా లేకపోతే నా కూతురు ఇలాంటి పని చేసిందని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వస్తున్నారో అప్పుడు తెలుస్తుంది. కానీ అప్పటికి అవ్వాల్సిన డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. మిగిలిన ఏ కేసుల్లో అయినా ఇరుక్కుంటే ఇబ్బంది ఉండదు, కానీ ఈ డ్రగ్స్ విషయాల్లో కానీ వన్స్ ఇరుక్కుంటే ఖచ్చితంగా వాడి మీద ఒక షీట్ ఓపెన్ అవుతుంది. మీరు చదివించిన చదువంతా వృధా అవుతుంది. ఒకవేళ డ్రగ్స్ విషయాల్లో వీడు ఇన్వాల్వ్ అయ్యాడు, వాటిని కొనడం అమ్మడంలో వీడు ఉన్నాడు అంటే అన్నాళ్ళు మనం సంపాదించిన అదే తల్లిదండ్రులుగా మీరు సంపాదించిన మీ ఆస్తులన్నీ జప్తు చేయబడతాయని ప్రభుత్వం రీసెంట్గా జీవో కూడా తీసుకొచ్చింది. కాబట్టి మనం మన పిల్లలకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఇచ్చేస్తున్నాం అని మాత్రం అనుకోవద్దు. వాళ్ళకి కావాల్సిన ప్రేమ అలాగే వాళ్ళ మీద తీసుకోవాల్సిన జాగ్రత్త ఈ రెండూ చూసుకోవాలి. మూడవది పేరెంట్స్గా మనం ఏ తండ్రి అయినా సరే ఏ తల్లి అయినా ఏమంటుందంటే నేను పడ్డా కష్టం నా పిల్లలు పడకూడదు. ఇది నా తండ్రి అనుకుంటాడు,
ఆయన తండ్రి అనుకుంటాడు, ఇప్పుడు మీరు అనేది అదే అనుకుంటున్నారు. మనం పడ్డా కష్టం మన పిల్లలు పడకూడదు. నిజంగా నిజమే అది. మనం పడ్డా కష్టం మన పిల్లలు పడకూడదు, కానీ మనం పడే కష్టం ఏంటనేది మన పిల్లలకి తెలిసేలా చూడండి. మీరు ఎంతసేపు కష్టపడి వాళ్ళకి కావాల్సినవి, అంటే ఆడు ఒక పెన్ అడిగితే అది 500 రూపాయల పెన్ ఇచ్చి నా గొప్పతనం చాడుకుంటున్నాను, వాడికి అవసరం లేకపోయినా ఒక బండి కొనిస్తాం, వాడికి అవసరం లేకపోయినా ఒక సెల్ ఫోన్ కొనివ్వడం వల్ల ఏమవుతుందంటే కష్టం విలువ అనేది వాడికి తెలియట్లేదు. తండ్రి ఎన్ని కష్టాలు పడి నాకు ఈ సౌకర్యాలు సమకూరుస్తున్నాడు అనేది వాడికి తెలియట్లా. వాడికే కాదు, ఎవరికి తెలియదు. నేను కూడా నా ఊరు పని చేసావు, కొడుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు, వాడికి తండ్రి కష్టం తల్లి కష్టం తెలియట్లేదు. ఒక స్టేజ్కి వెళ్ళేసరికి ఇటు చదువులోనూ ముందుకు వెళ్ళాడు, అలాగని బయట పనికి వెళ్ళాడు. మీ కష్టం యొక్క విలువ కూడా తెలియజెప్పండి. మూడవది, పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో జోబు కొట్టడాలు, ఇళ్ళకి కన్నపు మేరాలు అంటే దొంగతనం చేయడాలు అవి తగ్గిపోయినాయి. ఎందుకంటే దొంగలు కూడా కష్టపడడం మానేశారు. సింపుల్గా ఏం చేస్తున్నారంటే, మీకు ఫోన్ వస్తుంది, మిమ్మల్ని ఒక 4 ప్రశ్నలు అడుగుతాం, మీరు ఆ 4 ప్రశ్నలు చెప్తే ₹1,00,000 పేరు ఏంటంటే లోకేష్ బాబు అయితే సగం డబ్బులు వచ్చేసినట్టు అని ఫీల్ అవుతారు. మూడోది అడిగి 4వ దగ్గర మడత పెడతాడు. ఈ 4వ ప్రశ్న మిమ్మల్ని అడగాలంటే మీరు 10,000 డిపాజిట్ చేయాలంటాడు. ₹1,00,000 వచ్చేస్తున్నప్పుడు 10,000 పెద్ద కష్టం కాదు కదా, మీరు ఇచ్చేస్తారు, 10,000 వేసేస్తారు. వేసినప్పుడు మీరు వేసిన అమౌంట్ నా దగ్గర రాలేదు, మళ్ళీ ఒకసారి కొట్టండి, మీరు ముందు వేసిన అమౌంట్ మళ్ళీ మీకు ఇచ్చేస్తామంటారు. మీరు మళ్ళీ 10,000 వేస్తారు. ఇవన్నీ మళ్ళీ ఎవరికి చెప్పరు, ఎందుకంటే